నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు సీఎం జగన్ కి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడులకు దిగటం హేయమైన చర్య అన్న ఎమ్మెల్సీ రుహుల్లా రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతారని హెచ్చరిక తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరిన నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గ వ్యాప్తంగా 650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని స్పష్టం. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్న ఎంపీ కేసినేని నాని కొండ ప్రాంత ప్రజలు వైసీపీ నేతల్ని ఆశీర్వదిస్తున్నారని వెల్లడి. 58వ డివిజన్లో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజతో కలిసి ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి శ్రీనివాస్ సతీమణి శ్రీవాణి టీడీపీ నేతల్ని ప్రజలు చీకొడుతున్నారని ఆగ్రహం. సీఎం జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగటం హేయమని ఎమ్మెల్సీ రుహుల్లా అన్నారు. జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పనున్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో సీఎం జగన్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బి బ్లాక్ వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్సీ రుహుల్లా వెల్లంపల్లి రాఘవ నరసింహారావు తదితరులు ప్రతి గడపకు వెళుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రుహుల్లా మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. జగనన్న రావాలంటే సీనన్న గెలవాలని చెప్పారు. స్థానికులే స్వచ్ఛందంగా వైసీపీని మరలా అధికారంలోకి తీసుకువస్తామని చెప్తున్నారన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు 99% ప్రతి ఇంటికి చేరాయని అన్నారు. నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుక ఇస్తామన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడి కుట్రపూరితమైనదని, కుట్రపూరిత రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్లో ఏ బ్లాక్ మరియు బి బ్లాక్లో మా ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఇక్కడ మా స్థానిక నాయకులైనటువంటి బేవర్ నారాయణ గారు, దుర్గారావు గారు, ఫాతిమా గారు, బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, ఇస్మాయిల్ గారు, ప్రతి ఒక్కరూ కూడా గడప గడపకి వెళ్ళడం జరిగింది. ఈ గడప గడపకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా చాలా విశేషమైనటువంటి స్పందన వస్తున్నటువంటి ఆదరణ మమ్మల్ని ఆదరించే విధానంలోనే మేము చూస్తున్నాం. ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం. నిన్న కాక మొన్న సీఎం గారు క్యాన్వాయ్ వస్తే సీఎం గారి పర్యటనలో, సీఎం గారి బస్సు యాత్రలో ఏ రకంగా ఇక్కడ కుతంతులు పన్నారు, ఏ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ రకంగా గాయపరిచారు, ఇంత రౌడీయుజమా, ఇంత గూండాయుజమా, ఇంత బోండాయుజమా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజున వెల్లంపల్లి సీనన్నకు కూడా కన్నుకు కూడా గాయమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏమీ తెలియనట్టు, ఏమీ ఇది లేనట్టు, దొంగే దొంగ అని అన్నట్టు మళ్ళీ వాళ్ళే తిరిగి విష ప్రచారాన్ని చేస్తున్నారు. అసలు మీరు మనుషులేనా అని చెప్పి నన్ను అడుగుతున్నా. నా పేరు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరఫున, కేసినేని నాని గారి తరఫున ప్రచారంలో భాగంగా ఈరోజు వాంబే కాలనీ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సందర్భంలో మరి అది చూసి ఓర్వలేక ఏదో విధంగా ఆయన గాయపరచాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన కంటి మీదకి గురిపెట్టారు. అది తప్పితే ఈ కణితి దగ్గర కూడా తగిలితే చాలా ప్రాణానికి ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటిది తీవ్రంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా గాయపరిచి ఆయన్ని ప్రాణం నుంచి ఇచ్చేయాలని చెప్పేసి, ప్రాణహాని కలిగించాలని చెప్పేసి మరి ఒక పథకం ప్రకారం ఇది చేసిందే తప్ప ఆటకాయతనంగా చేసింది కాదు. ఈరోజు వాంబే కాలనీ 60వ డివిజన్లో మన
ఎమ్మెల్యే అభ్యర్థి అల్లంపల్లి శ్రీనివాస్ గారు బెదర్సు, మన ఎమ్మెల్సీ రోహిల్లా గారు, మన నాయకులు పెద్ద ఆయన డీజీను మత్తుల గారు, ఫాతిమా గారు, మిగతా నాయకులందరూ కూడా గడప గడప పాకులు తిరగడం జరుగుతుంది. వాంబాయి కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓటు అడిగితే అది చెప్పే సమాధానం వల్ల ఒకటే, అయ్యా 18 ఏళ్ళు అయింది మాకు వాంబాయి కాలనీ ఇచ్చి, పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇల్లు రిజిస్ట్రేషన్ గురించి వదిలేరు, మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయి. అలాగే వాంబాయి కాలనీ రోడ్లు కానివ్వండి, వాంబాయి కాలనీ పార్కులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతే. ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి సంతోషంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వాంబాయి కాలనీ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు 60 డివిజన్లో వాంబాయి కాలనీ నందు ఏ బ్లాకు బి బ్లాకు నండి జగనన్న రావాలంటే సీనన్న కావాలని ఏంటంటే ప్రతి గుమ్మం వెళ్ళి అమ్మ జగనన్నకు ఓటేస్తామంటే వాళ్ళు ఒకే ఒక మాట, మేము జగనన్నకు రుణపడి ఉన్నాం, మా ఓటు ఫ్యాన్ గుర్తు వేసి జగనన్నకు మంచి మెజార్టీ గెలిపించే బాధ్యత మాది అని ప్రతి గుమ్మంలో, అంటే దేనికి జగనన్న సంక్షేమ పథకాలు 99% ప్రతి గుమ్మానికి వెళ్ళి ఉన్నాయి. అన్న ఇప్పుడు మా ఇంట్లో అమ్మ ఒడి ఇచ్చింది, అన్న మా ఇంట్లో పింఛన్ వస్తుంది, అన్న మా ఇంట్లో జగన్ గారు పెట్టిన నవరత్నాలు ప్రతి రత్నం ప్రతి గుమ్మానికి వెళ్ళింది. దేనికంటే ఇప్పుడు వాంబాయి కాలనీ మాస్ ఎక్కువ, అన్న జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మాస్ కాలనీ కాదు క్లాస్ కాలనీ అయిందన్న అంటున్నారు. అంటే మేము కళ్ళారా చూస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బి బ్లాక్ ఏ బ్లాక్లో గడప గడపకి తిరుగుతూ సీను గారు, అన్నయ్య గారు, తమ్ముడు గారు, రుహుల్లా గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే దుర్గగుడి చైర్మన్ గారు, మా మహిళ ఫాతిమా గారు, మా నారాయణ గారితో కలిపి గడప గడపకి తిరగడం జరిగింది. ఈరోజు ప్రజలు అయ్యా మొన్న పోయిన నెలలో మేము లైన్ నుంచున్నాం, పింఛన్లకి ఎంతో బాధపడ్డాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రజలను అభ్యర్థించారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో 9వ డివిజన్ పటమటలంక ప్రాంతాలలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అవినాష్ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కేశినేని నానిని మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ మద్దతు తెలియచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, చేపల మార్కెట్ అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రతి సచివాలయం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే అందజేయడం జరిగిందని అన్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఏనాడు కూడా నియోజకవర్గ అభివృద్ధికి పట్టించుకోలేదు అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యాపారాలు, బెట్టింగ్లతో కాలం వెళ్లబుచ్చాలని ఘాటుగా విమర్శించారు. కాబట్టి ప్రజలందరూ చేసిన మంచిని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ ప్రసాద్, అధ్యక్షులు గద్దె కళ్యాణ్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వంలో మిమ్మల్ని దీవిస్తాం, ఆశీర్వదిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరిగారు చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు 9వ డివిజన్లో పటమటలంక మెయిన్ రోడ్ దాదాపుగా ₹1,00,00,000 వేస్తాంగానే ఉంది. అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరిక స్క్రూ బ్రిడ్జ్ కింద, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు బెంచ్ సర్కిల్ వెళ్ళాలన్నా లేకపోతే మళ్ళీ అవతల పక్క బందర్ రోడ్డు కానివ్వండి వెళ్ళాలంటే బెంచ్ సర్కిల్ దాకా వెళ్ళి మొత్తం తిరిగంటగా వెళ్ళాల్సిన ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు, ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బంది పడేవారు.
కానీ ఈరోజు మేము ప్రజానికం ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది తెలుసుకుని స్క్రూ బ్రిడ్జ్ కింద పెద్దలు ఈశ్వరప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అధికారులు అందరితో కూడా సమన్వయం చేసి ఆ కింద నివసిస్తున్న ప్రాంతం ఎవరైతే జనాభా ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇప్పించి ఆ కింద రోడ్డు వేస్తాం గారు జరిగింది. దాదాపుగా సగం రోడ్డు అయిపోయింది. ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల మిగిలిన సగం గార ఎలక్షన్ అవగానే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరగానే తప్పకుండా మిగిలిన సగంగా పూర్తి చేసి ప్రజానికానికి ఆ రోడ్డు ఒక సౌకర్యం కల్పించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం జరుగుతాం. అదేవిధంగా జ్యోతి కన్వెన్షన్ బ్యాక్ సైడ్ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈనాడు వెనకమాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా మా చేపల మార్కెట్కి సంబంధించి ఏదైతే ఆ షెడ్డు ఆధునికంగా చేసి దాన్ని బాగు చేపిస్తాం కానివ్వండి, ఆ కరకట్ట ప్రాంత వాసులకి అన్ని విధాలుగా సహకరించి ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి. ఇదే డివిజన్లో దాదాపుగా ప్రతి సచివాలయంలో గల ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. తప్పకుండా చేసిన కార్యక్రమాలు ఈరోజు ప్రజానికం చూసి 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాం. కానీ తను ఎటువంటి పని చేయకుండా కాల్ మనీ సెక్స్ రాకెట్ కానివ్వండి, ప్యాకెట్ కానివ్వండి, బెట్టింగ్ లాట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు మాకు ఎటువంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పని ఈరోజు గద్దెరామన్ గురించి చెప్తూ, మరోపక్క ఈరోజు ఎటువంటి పదవి లేకపోయినా మాకు అండగా ఉంటూ మా కోసం మీరు ఏ పనులు చేస్తున్నారో అవన్నీ గారు గుర్తించి ఎంపీగా కేసినేని శ్రీనివాస్ నాని గారిని ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజానికం ఒక నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత ఇదిగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని సంతోషం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కన్నా అది ఒక హత్యాయత్నం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేపించిన ఒక కార్యక్రమం ఈరోజు మళ్ళీ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా హేళనగా మాట్లాడటం చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గుచేటు. తప్పకుండా ఈరోజు పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినంగా శిక్షించాలని మేము అందరూ కోరుకుంటున్నాం. సీఎం జగన్ కు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు గాయమైతే సానుభూతి చూపించాల్సింది పోయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శలు చేయడం దారుణమని వైసీపీ నేతలు మండిపడ్డారు. సింగ్ నగర్ బస్ యాత్రలో జరిగిన రాయి దాడిలో టీడీపీ నాయకుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బోండా ఉమా మతి భ్రమించే మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గదని స్పష్టం చేశారు. సీఎం జగన్ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పై జరిగిన దాడిపై టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం నందు ఆ పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కాపు వెల్ఫేర్ అధ్యక్షులు చింతా శ్రీనివాస్, వైసీపీ మహిళా నేత సునీత, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్లు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. దాడి జరిగితే సానుభూతి చూపించాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా విమర్శలు చేయడం హేయమని మండిపడ్డారు. జగన్ సౌమ్యుడు కాబట్టే గాయమైన యాత్రను కొనసాగించడం జరిగిందని వెల్లడించారు. బోండా ఉమా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాడి ఎలా జరిగిందో స్క్రిప్ట్ చెప్తుండడం చూస్తుంటే వీరే దాడికి సూత్రధారులా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. బోండా ఉమా మాట్లాడే మాటలకు టీడీపీ నాయకులు నవ్వుకుంటున్న పరిస్థితి ఉందని అన్నారు. మతి భ్రమించిన మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గదని స్పష్టం చేశారు. నమస్కారం అండి అందరికీ. ముందుగా మా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు చింతా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కాపు వెల్ఫేర్ అధ్యక్షుడు అండి. మొన్న 13వ తారీఖు సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కేసినేని నాని గారు, అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు, కార్యకర్తలందరూ కూడా కోలాహలంగా సికామణి సెంటర్ నుంచి పాదయాత్ర కంట్రిక వరకు పెట్టుకున్నామండి. రూట్ మ్యాప్ సాయంత్రం 4 గంటలకు బిగినైంది. అంతకుముందే వర్షం వచ్చింది. తర్వాత కార్యక్రమం అంతా చక్కగా సాగుతున్న సందర్భంలో 2-3 సార్లు కూడా కరెంటు పోయిందండి. కరెంటు పోయిన తర్వాత కూడా డాబోర్డ్ సెంటర్ దిగిన తర్వాత గంగానం గుడి సెంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరో ఆతకాయలు ఎవరో చిన్న రాయి విసరడం జరిగింది. ఆ రాయిని జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అంగుళం కింద తగిలింటే మాత్రం కన్నుపోయేదండి. అదే అంగుళం కనుక కనుక తగిలింటే మాత్రం ప్రాణాలే పోయాయండి. దీన్ని కొంతమంది టీడీపీ నాయకులు, ముఖ్యంగా నిన్న బోండా ఉమా గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇది డ్రామా అంటారు. ఆయన రాజకీయ డ్రామా అంట. డ్రామాలు ఆడేది మీ టీడీపీ వాళ్ళే. మీ చంద్రబాబు నాయుడు కానీ,
మీరు పొత్తులు కలుపుకున్న జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ డ్రామాలు ఆడాల్సిన అవసరం మాకు లేదండి. ఎందుకంటే 175 సీట్లు కూడా గెలిచే కెపాసిటీ మాకుంది, ప్రజాదరణ మాకుంది, మీకు లేదు. కాబట్టి మీరు కూటములన్నీ మీరు పెట్టుకున్నారండి. నిన్న మీరు మాట్లాడిన వైఖరి ఎలా ఉందంటే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వన్ టౌన్ నుంచి పశ్చిమ నుంచి బంకా శివ అనే అతన్ని రౌడీ షీటర్ని పిలిపించారు అని మీరు చెప్తున్నారండి. కానీ నేను మీకు చెప్తున్నానండి, ఈ రోజున నిగ్గు తేలింది నిజం. ఇదే గంగారాంగూడి సెంటర్లో ఒడ్డెర కాలనీకి సంబంధించిన వ్యక్తి సతీష్ అనే వ్యక్తి, ఇంకొక 4 ఆతకాయలు వీళ్ళందరూ చేశారంట. వాళ్ళు కూడా మీ టీడీపీకి సంబంధించిన వాళ్ళే. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని నేను బోండమ్మ గారు నిండు సూటిగా అడుగుతున్నా. మీరు నోటికొచ్చిన మాటలు మాట్లాడి మీడియా ముందు మీరు ఇతరులను మీరు కించపరిచే విషయాలు మాట్లాడేటప్పుడు కూడా మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నానండి. మా జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యులు కాబట్టి. అందరికీ నమస్కారం. నేను సునీత లక్కంరాజు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా వారి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయండి. ఏమండి, సాటి మనిషికి దెబ్బ తగిలితేనే అయ్యో అనేటటువంటి హృదయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. ప్రత్యేకించి కనీసం మీకు ఆ విచక్షణ కూడా లేకుండా పోయింది. ఒక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే, రాయితో దెబ్బ తగిలింది అని చెప్పి కూడా మీరే చెప్తా ఉన్నారు. దెబ్బ తగిలితే అసలు ఎలా తగిలింది, ఎందుకు తగిలింది, అయ్యో అనే మాట కూడా లేకోకుండా స్క్రిప్ట్ మొత్తం మీరే రాసేసినట్టు టీడీపీ వాళ్ళే స్క్రిప్ట్ రాసేసారండి. దాంట్లో కూడా బోండా ఉమా గారే స్క్రిప్ట్ రాసేశారు. కరెంటు పోయింది, లేకపోతే అక్కడ పోలీసులు లేరు, ఇవన్నీ కూడా ఈయన స్క్రిప్ట్లో రాసినవన్నీ ఒక్కొక్కటి చదువుతూ ఉన్నారు. అంటే మీరేమన్నా చేయించారా అని చెప్పి అనుమానం వస్తూ ఉంది. ఎందుకండి మరి ఈ పోలీస్ ఎందుకు, వ్యవస్థ ఎందుకు, సెక్యూరిటీ ఎందుకు, ఈ వ్యవస్థ అంతా ఎందుకు? మీరే పోలీస్గా చేస్తే పోయేది కదా. మీరు మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, జనాల్లోకి వచ్చారు, జనాల ఆదరణ ఎలా ఉంటుందో మరి మీరు చూసారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనంట కరెంటు పోతేనంట కింద కూర్చోవాలంట, లేకపోతే బస్సులోకి వెళ్ళిపోయి కూర్చోవాలంట. మొత్తం మీరే రాసేసుకోండి, మీరే అల్లేసేసుకోండి. మీరు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు, ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన స్క్రిప్ట్ని మేము ఫాలో అవ్వాలా? ఏమన్నా అర్థం ఉండి మాట్లాడతారండి? బోండా ఉమా గారికి ఏమన్నా ఇప్పుడు అధికారం లేదు కదా, అందుకనే ఆయన అలా మాట్లాడుతున్నారేమో అని కూడా ప్రజలు నవ్వుకుంటా, మీ టీడీపీ వాళ్ళే నవ్వుతూ ఉన్నారు. పైగా వైసీపీ వాళ్ళు ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు బోండా ఉమా గారు. అసలు మీరు చూసారండి? నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ఇన్ఛార్జిని. ముఖ్యంగా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో సూటిగా 4 ముక్కలు చెప్తాం అనుకో. పాయింట్ నెంబర్ 1, గత అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో గన్ ఫైర్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అదే అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ బామర్ది అయినటువంటి బాలకృష్ణ గారి ఇంట్లో తుపాకీతో ఒక మనిషిని కాల్చారు, దాన్నన్నా మేము రాజకీయం చేసామా చంద్రబాబు నాయుడు? కనీస ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా అని. శవాలతో రాజకీయాలు చేయటం టీడీపీ వాళ్ళ కొత్త ఏమీ కాదు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు అక్కడ కేటీఆర్ గారితో శవరాజకీయాలు చేసింది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. ఈ రకంగా మాట్లాడుకుంటూ చూస్తే నాటకాలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటే, జనాదరణ లేకుండా మీటింగ్లు పెడితే జనాలు రాకపోవటం, ఎవరైనా ఓట్లు అడగడానికి వెళ్తే చెప్పుతో కొడతామని ప్రజలు కనుక చెప్తే ఇలాంటి పనులు చేశారనుకోవచ్చు. సీఎం జగన్ పై దాడి హేయమైన చర్య అని 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమంచు శిరీష సత్యంరాజు మండిపడ్డారు. అశేష జనవాహిని జగన్ కి స్వాగతం పలుకుతుంటే ఇటువంటి రాళ్ల దాడులు దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమంచు శిరీష సత్యంరాజు సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ ముత్యాలంపాడులోని తమ కార్యాలయం నందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ కోసం పోటీ పడాలి కానీ దాడులు చేయటం సరికాదన్నారు. ఓటమి భయంతో వికృతి చేష్టలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. జగన్ కి దక్కుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేసే అలవాటు చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. ఏ నాయకుడికి ఆదరణ పెరిగినా తట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఏదైతే నిన్న సిద్ధం బస్ యాత్ర మీద జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఇది పబ్లిక్తో సాగుతుంది, ఆ సాగుతున్న దాన్ని
ఆ రోజు మా డివిజన్ కూడా అప్పుడే దాటింది. మా డివిజన్లో కూడా ప్రజలు ఇరువిగా పాల్గొన్నారు. అలా దాటంగానే ఒక అరగంటలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది అనగానే ప్రజలందరూ కూడా చాలామంది ఫోన్లు చేసి ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలి అమ్మ మాకే తెలియదు చూడండి టీవీలో ఏం జరిగింది అనేది. అంటే మేము కూడా టీవీలో చూస్తే ఆ రోజు కరెంటు కూడా లేదు, టీవీకి ఈ లైన్ అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. మేము చూస్తానికి కూడా చాలా దూరం కరెంటు ఉన్న దగ్గరికి వెళ్ళి చూడాల్సి వచ్చింది. అలాంటి చర్యను ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలా. అలా ఖండించుకోకుండా తెలుగుదేశం వాళ్ళు కొంతమంది దానిని ఏదో దుష్ప్రచర్యంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారే చేసుకుంటున్నట్టుగా, ఎవరైనా సరే ప్రాణహాని తెలిసి ఎవరి కన్ను వాళ్ళు పొడుచుకోరు. ఇవి కావాలని చేసి కూడా ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఇప్పుడు లోకేష్కి అతన్ని అసలు ఎవరు కూడా చేయరు, ఎవరు ఏమి చేయడానికి కూడా ఇష్టపడరు. అతని వల్ల దేనికి తెలుగుదేశానికి ఉపయోగం లేదు. అలాంటి వాడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి, అలాగే పవన్ కళ్యాణ్ కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరు? జగన్మోహన్ రెడ్డి గారు అందుట్లో ఇంటెలిజెన్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాని ఉంది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసుకోవాలని సూచించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించుకోకుండా సీఎం పదవిలో ఉన్న అతనికి జెడ్ కేటగిరీ ఇవ్వకోకుండా లోకేష్ లాంటి వాడికి ఇచ్చి దీన్ని అసలుకి తీవ్ర పరిణామం ఎలా జరుగుతుందో అది కూడా అందరికీ తెలుసు. కూడా ఆయనకి ఇవ్వకపోవడం సెంట్రల్ గవర్నమెంట్ లోపం. అది కార్పొరేటర్ శిరీష సత్యం మాట్లాడుతున్నాను. మొన్న శనివారం నాడు ఎంత కోలాహలంగా జరిగినటువంటి బస్సు పాదయాత్ర, అలాగే దానికి తోడు ప్రకృతి కూడా చాలా బాగా సహకరించింది. ఎంతో దూరం నుండి ఆయన 5ంటికి వస్తారని చెప్పి మా డివిజన్కి మహిళలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే 2 గంటల నుంచే ఎండలో నుంచున్నారు. అలాగే వానలో కూడా తడిసి ముద్దయిపోయినా సరే అలాగే నుంచున్నారు. ఇటువంటి తరుణంలో ఒకేసారి మా డివిజన్ దాటిన వెంటనే కూడా ఒక చెడు వార్త వినాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిందని చెప్పి. అలాగే మన సెంట్రల్ అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా కన్నుకు బాగా దెబ్బతాడు. మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఏదైనా సరే ప్రత్యర్థులు ఎవరైనా సరే ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలి. ఇలాంటి చర్యలు ఏంటో నాకు అర్థం కాలేదు. ప్రజలు కూడా చాలా దిగ్భ్రాంతిగా గురయ్యి ఉన్నారు. వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఏం చేయాలో తెలియక వీళ్ళు ఆల్రెడీ అర్థమైపోయింది మేము గెలవలేము. ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ ఢీ కొట్టలేదు. ఇది తెలిసి వాళ్ళకి ఏం చేయాలని తెలియక ఇలాంటి. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 12వ డివిజన్లో, సోదరి క్రాంతి 13వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటు వేసి అవినాష్ ని గెలిపించాలని, అవినాష్ తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ విజయానికి ఎంతగానో దోహదపడతాయని విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని, అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ తెలిపారు. కొండ ప్రాంతాల ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్ కొండ ప్రాంతాల్లో విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, ఆ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానికేతరులను, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆసిఫ్ స్థానికులని, అలాంటి వ్యక్తికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 52వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రతి ఇంటికి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 52వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, మా వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి విధానంలో కానీ ఇవాళ ప్రజలందరూ కూడా మంచి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు, అపూర్వ స్పందన చూపిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ సంక్షేమ పథకాలు ఉండాలన్నా, పేదవారికి అండగా ఉండాలన్నా, పేదవారి పిల్లలు బాగా చదువుకోవాలన్నా, అట్లాగే అందరి కుటుంబాల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా అందరూ కుటుంబాల్లో అందరూ, అట్లాగే సంతోషంతో సుఖంగా ఉండాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అందరూ కోరుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఇక్కడ కార్పొరేటర్గా చేసినటువంటి వ్యక్తి, ఇక్కడ అట్లాగే జగన్ గారి ఆశీస్సులతో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ ఆసిఫ్ భాయ్ ఇక్కడ ప్రజలందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అట్లాగే స్థానికంగా అన్ని సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి ఆసిఫ్. కాబట్టి ఆసిఫ్ని ఆశీర్వదించి మళ్ళీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. అట్లాగే మనం చూశారు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోడ్ షో, మేమంతా సిద్ధం రోడ్ షో జరిగింది. అపూర్వమైనటువంటి స్పందన లభించింది ముఖ్యమంత్రి గారి రోడ్ షోకి. నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు మరి వాన కూడా లెక్క చేయకుండా ఆ రోజు లక్షలాది మంది ప్రజలు, మహిళలు, యువకులు, పిల్లలు కూడా ఆయన రోడ్ షోలో పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు. అది ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం కూడా మీరు అందరూ గమనించారు. ఇటువంటి విధానాలని, ఇటువంటి పరిస్థితులని విజయవాడ ప్రజలు హర్షించరు. విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దాన్ని పోలీసులు లోతుగా సమగ్రంగా విచారించి వెంటనే నిందితులు ఎవరైనా తేల్చాలి. తేల్చి వెంటనే చర్యలు తీసుకుని వెంటనే ఇటువంటి ఇంకా ముందు ఇటువంటి పునరావృతం కాకుండా కూడా పోలీసులు చూడాలి. నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52 డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఎంపీ గారైన కేశినేని నాని గారు, అలాగే ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన తంగెల రాము గారు, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకొని మేము ముందు నడుస్తున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. మేము తప్పకుండా జగనన్నకి తోడుగా ఉంటాం. మేము మంచి మెజార్టీతో ఎంపీ గారికైనా ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు సుజనా చౌదరి గారు, అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము ఏమైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఏదో కారుకూతలు కూస్తూ ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయేటట్టుగా వాళ్ళ మాటలు, వాళ్ళ వేషాలు కనబడుతున్నాయి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీరు ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా? మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ
ప్రజల కష్టసుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బ్యాంకులకు మోసం చేసినాడు, ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడుగు వేయడు. అలాగే మీరు అర్థం చేసుకోండి, కావాలని చెప్పేసి ఏదో మంత్రిని అయిపోదాం, ఇక్కడ ప్రజల్ని మబ్బు పెట్టేసి ఏదో గాలి మాటలు చెప్పేసి మళ్ళీ ఏదో గ్రాఫిక్ చూపించేసి, గతంలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్ చూపించడం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సుజనా గారు వచ్చేసి ఇప్పుడు గ్రాఫిక్ చూపిస్తున్నాడు. తప్పకుండా ఈ యొక్క ప్రజలు ఈయన సుజనా గారి మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. ప్రజలు చీకొట్టే విధంగా టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి శ్రీవాణి డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి 58వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ డివిజన్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా 58వ డివిజన్లో మరి ఓటు అడగడం జరుగుతూ ఉంది. మరి దానికి గాను మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సతీమణి శ్రీవాణి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. అలాగే మహిళా మనులందరూ కూడా మరి శ్రీవాణి గారికి సంఘీభావంగా ఈరోజు మా డివిజన్కి రావడం అనేటువంటిది కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఎలక్షన్లు మనం చూస్తూ ఉన్నాం, ఎలక్షన్లుగా చేయాలా, రాజకీయంగా చేయాలా. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం రాజకీయాన్ని ఇంకో కోణంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా ప్రజాస్వామ్యంలో అందరం ఉన్నాము, ప్రజలకు మంచి చేయాలనేటువంటి దాంతోనే మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా 58వ డివిజన్లో మరి ఓటు అడగడం జరుగుతూ ఉంది. మరి దానికి గాను మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సతీమణి శ్రీవాణి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. అలాగే మహిళా మనులందరూ కూడా మరి శ్రీవాణి గారికి సంఘీభావంగా ఈరోజు మా డివిజన్కి రావడం అనేటువంటిది కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఎలక్షన్లు మనం చూస్తూ ఉన్నాం, ఎలక్షన్లుగా చేయాలా, రాజకీయంగా చేయాలా. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం రాజకీయాన్ని ఇంకో కోణంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా ప్రజాస్వామ్యంలో అందరం ఉన్నాము, ప్రజలకు మంచి చేయాలనేటువంటి దాంతోనే మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా పార్టీల్లో మీరుంటున్నారు, మేము ఉంటున్నాం. కానీ దానికి అతీతంగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకొట్టే విధంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మొన్న మేము సైతం బస్సు యాత్ర అనేటువంటి దానికి మేము సిద్ధం అనేటువంటి దానికి మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన ఈ వార్డు మీదకే రావడం జరుగుతూ ఉంది. మరి దానిలో ఎంత ఘోరం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. నిజంగా మానవత్వం లేనటువంటి మృగాలు రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటిది నేనైతే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఓటు అడగండి తప్పులేదు, రాజకీయం చేయండి తప్పులేదు, అంతేగాని ఒక మనిషిని రాళ్లతో కొట్టించేటువంటి వికృతమైన చేష్టలు చేసేటువంటి తెలుగుదేశాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం అధినాయకుడు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే సభలు ఉన్నాయో ఆ సభల్లో రాళ్ళు విసిరి కొట్టండి అని చెప్తా ఉన్నాడే, నిజంగా మీ రాజకీయ జీవితానికి ఇదొక మచ్చ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగకూడదు, ప్రజల దృష్టిలో ఆయన ఎంత గుండెల్లో చొచ్చుకుపోయాడు అనేటువంటి దాని మీద మీరు మీ కూటములు కట్టి మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఎందుకు వస్తూ ఉన్నారండి? ప్రజలకు సేవ చేయాలని సింగిల్గా వస్తూ ఉన్నాడు ఆయన. మీకులాగా పెడాపడా బాబులందరిని తీసుకొచ్చి రాజకీయాలను నిలబెట్టి రేపు రాజకీయాలు అయిపోయిన తర్వాత మీ అందరు చేసే పని ఏంటండి? ఎక్కడికక్కడ అందిన కాడికి దోచుకోవడం తప్ప ప్రజలకు ఎక్కడ కూడా సేవ చేసేటువంటి దాఖలాలు గతంలో లేవు, ఇప్పుడు లేవు. నిజంగా ఓడిపోతామనే భయం కాకపోతే
ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత రాళ్లదాడి చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా దీని ప్రోద్బలం ఉందనేటువంటిదే మాకు అనుమానం వ్యక్తం అవుతా ఉంది. నియోజకవర్గం రూపురేఖలను మారుస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోసం చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అన్ని వర్గాలను జగన్ అన్యాయం చేశారని సుజనా దుయ్యబట్టారు. 47వ డివిజన్లోని కలరా హాస్పిటల్, కేటీ రోడ్, అచ్చమ్మవేది, అల్లినగర్, కుండల బజార్, కేఎల్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, తాను మాటల మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు. విజయవాడ సమగ్రాభివృద్ధికి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో పుట్టి పెరిగిన తనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసన్నారు. ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని ప్రతి సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందేలా కార్యాచరణ ఉంటుందన్నారు. యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నత విద్య, ఉపాధి అందించేందుకు అవసరమైన వనరులు సమీకరణ చేస్తామని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిందేమీ లేదని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రాంతాల పేర్లే తెలియవని, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకరించారని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని నాగుల్ మీరా విజ్ఞప్తి చేశారు. సుజనాకు 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, డివిజన్ అధ్యక్షుడు డిటి ప్రభుదాస్ ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రజలు సుజనాకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రజలందరూ ఈ 47 డివిజన్ అంటే AK-47 లాగా ఉంది. ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది కొండ ప్రాంతం, సగం కొండ ప్రాంతం, సగం కింద కొండ కింద ఉంది. అంటే ఇది లంబాడీపేట, కింద ఏమో ఫైజర్పేట. ఇది అది ఫైజర్పేట ముంత పైన కేంద్రపేట. ఓకే, కేంద్రపేట, కేఎల్నారు. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే సమస్యలు అయితే డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. చాలా ఘోరంగా ఉంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. మెట్లు ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోయి చెత్త చెదారంగా ఉన్నాయి. ఈ విధంగా స్ట్రీట్ లైట్లు అయితే సరే, వైరింగ్ సరే, ఇవన్నీ మనం రోజు చెప్పుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఒక దగ్గర పరిస్థితి కానీ ఇంకో దగ్గర పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అట్లాగే ఇక్కడ మార్కెట్ గుజరాలి మార్కెట్ గుజరెల్లారా మార్కెట్ పరిస్థితి ఏంటంటే గమనించారు 10 సంవత్సరాల క్రితమే ఈ మార్కెట్ కంచి మార్చాలి. ఇక్కడ 4-5 డివిజన్లకి 46, 47, 49, 50 డివిజన్ అందరికీ కలిపి మార్కెట్. అది శాఖాహారులకు కానీ మాంసాహారులకు కానీ అన్నీ దొరికేది. కానీ ఇంతమంది వెళ్ళేటప్పటికీ ఒక శుభ్రత లేకుండా అక్కడ మార్కెట్ తయారైంది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పెట్టిన మార్కెట్ అది. ఆ మార్కెట్ని వేరే చోట పెడతానికని చెప్పి శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చినాక దాన్ని తొంగలో తొక్కేశారు. ఇది మరీ ఘోరంగా ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దళితులకి ఆరాధ్యమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు చాలా ఉన్నాయి. ఆ విగ్రహాలకి సరైన పోషణ లేదు. మన విగ్రహం చూడగానే చక్కగా ఎవరైనా మెయింటైన్ చేయాలి. మన గుళ్ళో టెంపుల్ ఎలా మెయింటైన్ చేస్తారో అలా ఉండాలి. కాబట్టి గాంధీ గారి కానీ ఇట్లాంటి విగ్రహాలన్నిటికీ కూడా విగ్రహ పోషక కమిటీ అని చెప్పి ఒకటి వేయించి దానికి ఒక ఫండ్ పెట్టి దానికి కొంతమందిని ఉద్యోగస్తులను పెట్టి కంటిన్యూస్గా వాటిని రోజు క్లీన్ చేయటం పెడతాం. వీళ్ళు వస్తే ఆ మెట్లు ఎక్కేది కూడా ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళు ఎక్కి దండ వేయాలన్నా కొబ్బరికాయ కొట్టాలన్నా అభివృద్ధి చేపించి ఈ లోకల్ వాళ్ళనే ఈ కమిటీ మెంబర్స్ వేసి ప్రతి చోట విగ్రహ కమిటీలు వేసి ఏ ఏరియాకి ఆ ఏరియాకి వేసి పైనుంచి ఒక చిన్న ఫండ్ పెట్టి దానికి మెయింటైన్ చేపిస్తే చూస్తానికి అందంగా ఉంటుంది. పిల్లలకి భావితరానికి అసలు ఏమిటి అని చెప్పడానికి వాళ్ళ హిస్టరీ కూడా దాని మీద రాపించి అక్కడ ఒక శిలా ఫలకంలో కనుక పెడితే పిల్లల్ని తీసుకెళ్ళి చదివించవచ్చు. ఇప్పుడు ఆడియో వీడియో
కూడా పెట్టవచ్చు. అక్కడ బటన్ నొక్కగానే పిల్లలు నేర్చుకుంటారు. భావితరానికి లేకపోతే మరి గాంధీ గారు ఎవరంటే కూడా తెలియని పరిస్థితికి వచ్చారు. అంబేద్కర్ గారు అంటే ఎవరో తెలియని పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఈ విధానాలను చేయాలి, మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయాలి. గుజ్జార్ ఎల్లారా మార్కెట్ ఇక్కడి నుంచి తీసేసి దూరంగా కట్టాలి. ఒక 2000 గజాలు ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేసి ఉన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయించే మార్గంగా వెంటనే చేస్తాం. 100 రోజుల్లో నేను చెప్పినవన్నీ కూడా పనులు మొదలయ్యే విధంగా నేను పనిచేస్తాను. శ్రీ క్రోధి నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు నిర్వహిస్తున్నామని శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు లింకిపల్లి అప్పారావు తెలిపారు. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. నగరాల కళ్యాణ మండపం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ గత 100 సంవత్సరాల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు పురస్కరించుకొని 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం, 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు స్వామివారి పవలింపు సేవ కార్యక్రమాలతో శ్రీరామనవమి మహోత్సవ వేడుకలు ముగుస్తాయని చెప్పారు. శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడిని. నా పేరు లింగిపిల్లి అప్పారావు, నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షుడిని. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ తరఫున మీ అందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఈరోజు రేపటి నుంచి సీతారాముల కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా నగరాల కులం తరపున ఈ కళ్యాణం పాట పాడుకునే వాళ్ళు ఉగాది రోజు పాడుకుంటారు. ఆ పాటను బట్టి ఈ కార్యక్రమాలు 5 రోజుల కార్యక్రమాలు శ్రీరామనవమితో ఇక రథం ఊరేగింపుతో అన్నీ భారీగా జరుగుతాయి. పోయిన సంవత్సరం రథం చక్రాలు చేపించాం ఒక దాతల ద్వారాగా 3 లక్షల రూపాయలు పెట్టి. ఈ సంవత్సరం రథం మొత్తం కంప్లీట్గా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా రథానికి మొత్తం అన్నీ కొత్తగా మార్చి చెక్కలు పోతే అన్నీ మార్చి అలాగే రంగులు వేపించి సుమారుగా 2,50,000 3 లక్షల వరకు ఖర్చు అయింది. ఈ సంవత్సరం అది వేయటం జరిగింది. దాని నిమిత్తం రేపు సీతారాముల కళ్యాణం నగరాల రామాలయంలో ఈ వేమన వీధిలో భారీగా జరుగుతుంది. సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ ప్రధాన కార్యదర్శి మరిపల్లి హనుమంతరావు. శ్రీరామనవమి సందర్భంగా రేపు సీతారాముల కళ్యాణం అతి వైభవంగా చేయటకు మరి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మరి కళ్యాణంలోనూ మా గురువుగారు అమ్మాయి అల్లుడు అయిన దుక్క మురళీధర్ గారు వెంకటి గారి దంపతులైతే రేపు ఉదయం మరి పీటల మీద కూర్చునే దంపతులు కూడా వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు. అలాగే బ్రహ్మాండంగా మరి భద్రాచలంలోనూ అలాగే అయోధ్యలో ఎలాగైతే జరుగుతుందో ఈ యొక్క కళ్యాణం కూడా అంత వైభవంగా జరుగుతుంది. ఒక ఫేమస్ వంటల్లోనూ నగరాల సీతారామ కళ్యాణ మండపం అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఊరి నుంచి కూడా రావడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు సాయంత్రం మరి 5 గంటలకి రథోత్సవం ఉంది. ఇది 18వ తారీఖు. మరి ఆ రోజు కంపల్సరీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రథం ఇది. ఎందరో మహానుభావులు లాగిన రథం. మరుపులు చిట్టి, పోతుని వెంకన్న, వానరాజు పోతన్న, అలాగే పోతుని గణపతిరావు పాత్రుడు గారు, పి డూండి గారు అనేక పెద్దలు ఈ రథం లాగి ఎంతోమంది ఒక చరిత్ర అనేది సృష్టించారు. కొత్తపేట బ్రాహ్మణ వీధిలో వేయించేస్తున్న శ్రీ నగరాల సీతారామస్వామి ఆలయంలో ఈ ఆలయం స్థాపించి 120 సంవత్సరాలు పైన అవుతుంది. మరి గత 120 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ ఆలయాన్ని ఈ చుట్టుపక్కల చాలా ప్రముఖంగా ఈ ఆలయం ఉత్సవాలు శ్రీరామోత్సవాలు జరగడం జరిగినాయి. నిత్యంగా కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా ఆగకుండా ఈ దేవాలయం ఉత్సవాలు శ్రీరామోత్సవాలు జరగడం జరిగింది. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు రథం మా యొక్క దేవాలయం యొక్క రథానికి 100 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. ఆ రథాన్ని మరిపల్లి పెద్ద సింహాద్రి పాత్రుడు గారు ఆ రోజు 100 సంవత్సరాల క్రితం ఈ రథాన్ని ఈ దేవాలయానికి ప్రజెంట్ చేశారు. మరి ఆ రథం అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఈ 100 సంవత్సరాలు కూడా దేవుడికి కైంకర్యంలో చేయడం జరిగింది. మరి ఈ రథోత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా చేయడానికి ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాము.
ఈ కళ్యాణోత్సవం రేపు ఉదయం 10:30 దగ్గర నుంచి అభ్యర్థి లగ్నంలో 12:30 1 గంట దాకా కూడా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. మరి దుక్క మురళీధర్ వెంకటి దంపతులచే ఈ కార్యక్రమాలను కళ్యాణోత్సవం అనేది కూడా దంపతులు వాళ్ళు కూర్చుంటున్నారు ఉభయదాతలుగా. అలాగే ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు రేపు వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని చలవ పందిర్లు కానీ ఇంకోటి కానీ వచ్చిన వారికి మజ్జిగ మంచినీరు అలాగే రేపు పానకం ప్రసాదాలు అన్నీ కూడా విసినకర్రలు తర్వాత విప్పపు ప్రసాదాలు అన్నీ కూడా ఏది కూడా ప్రజలకి ఏ చిన్న లోటు రాకుండా కూడా అన్ని రకాలైన ఫ్యాన్ల గీళ్ళు కూడా అన్నీ పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణం కలిగించడానికి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మా కళ్యాణం అతి వైభవంగా మా దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తప్పగా భక్తులందరూ రావాల్సి కోరుకుంటూ ఉన్నాం. అలాగే 18 జరిగిన పురవీధుల్లో రథ ఊరేగింపు ఉంది, దానికి కూడా అందరూ జయప్రదంగా కోరుకుంటూ ఉన్నాం. 20 తారీఖు మా దేవస్థాన ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. అందరూ భక్తులందరూ వచ్చి చక్కగా ఆ ప్రసాదం స్వీకరించి కోరుకుంటూ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశంలో లౌకిక వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు. పంజా సెంటర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పంజా సెంటర్ నుండి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్ పరిధిలోని పాతబస్తీ, వించిపేట, గాంధీబొమ్మ సెంటర్, పంజా సెంటర్ తదితర ప్రాంతాలలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. సిపిఐ పరిపాలనలో పశ్చిమ నియోజకవర్గంలో 3 ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యను కొంతవరకు పరిష్కరించడం జరిగిందని చెప్పారు. పంజా సెంటర్లో పాత బస్తీలో ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని చెప్పారు. 55వ డివిజన్ కొండ ప్రాంతాల్లో మెట్ల మార్గం, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, తాము అధికారంలోకి రాగానే కొండ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకి కొడవల గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాం. ఈ రోజున 13వ రోజు ప్రచార యాత్ర కార్యక్రమం 54వ డివిజన్లో ఇంటింటా ప్రచారం, వీధి వీధిన ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ప్రజా సమస్యలపైన మాట్లాడేటటువంటి గొంతుకుని చట్టసభలకు పంపించమని చెప్పి, పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించమని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రజల నుంచి కూడా ప్రశ్నించేటటువంటి, మాట్లాడేటటువంటి గొంతుగా కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాలి, ఖచ్చితంగా మీకు సహకరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా పాత బస్తీలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి ప్రజల సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారు. దీన్ని అధిగమించేటటువంటి దానికోసం గతంలో పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కాలంలోనే ఫ్లైఓవర్ నిర్మాణం, అటు చెనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినా లేకపోతే సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆజ్యం పోసింది కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులుగా, మేయర్గా ఉన్నటువంటి కాలంలోనే. ఇదే సందర్భంలో ఈ ఎన్నికల సందర్భంగా పాత బస్తీలోని ట్రాఫిక్ నియంత్రణకి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి సమస్యని అధిగమించేటటువంటి దానికోసం, ట్రాఫిక్ సమస్యని అధిగమించేటటువంటి దానికోసం పంజా సెంటర్ నుండి రైల్వే ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉందో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి అటువైపు రైల్వే స్టేషన్ తూర్పు వైపునకు ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపడితే ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ రోడ్లకి అన్వేషించేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లైఓవర్ నిర్మాణానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ కొండ ప్రాంతంలో, వించిపేట కొండ ప్రాంతంలో మెట్లు అధ్వానంగా ఉన్నాయి. రిటైనింగ్ వాల్స్ ఏనాడో ఈ స్థానికంగా ఈ ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి ఏనుగుల పెంటయ్య గారు కార్పొరేటర్గా ఉన్నటువంటి రోజుల్లో నిర్మాణం చేసినటువంటి మెట్లు కానీ, రిటైనింగ్ వాల్స్ కానీ తర్వాత వచ్చినటువంటి వారు ఎవరు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టాలి. అలాగే ప్రధానంగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మాణం చేశారు, కానీ ఫంక్షనింగ్లో అరాకొరగా ఫంక్షనింగ్ జరగనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని చట్టసభల ద్వారా, కార్పొరేషన్ ద్వారా తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారం చేసేటటువంటి దానికోసం ముఖ్యంగా వర్షాకాలం వర్షం వస్తే లోతట్టుగా ఉండేటటువంటి వించిపేట ప్రాంతంలో డ్రైన్స్ ఎక్కడ పొంగుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి ఉన్నాయి. పటిష్టవంతమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి.
చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఒక పక్కన ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమి, బీజేపీతో పాటు ఏ కూటమి ఒక పక్కన, బీజేపీకి బి టీమ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశ లౌకిక వ్యవస్థను పరిరక్షించాలంటే ఇండియా కూటమిని గెలిపించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ వైపుగా శాసనసభ్యులుగా నాకు కంకికోడల గుర్తు మీద, అలాగే పార్లమెంట్ సభ్యులకి హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీకి వేసి ఇండియా కూటమిని బలపరచడం ద్వారా ఈ దేశ లౌకిక వ్యవస్థని పరిరక్షించాలని ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ కి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని చెప్పారు. 17వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ హయాంలో జరిగిన మంచి గురించి వారికి వివరించారు. జగన్తోనే నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమైందని ఆయన చెప్పారు. పదిహేడవ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో పెద్దలు స్థానికం వెంకటేశ్వర రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పెద్దలు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు
స్వర్గీయ నాజర్ అలీ గారి కుమారుడు బాబులాల్ గారికి, అదేవిధంగా 17వ డివిజన్కి సంబంధించిన అధ్యక్షుల వారికి కానివ్వండి, డివిజన్ కమిటీ వారికి కానివ్వండి, సోదరులకు కానివ్వండి, మహిళా నాయకులకు కానివ్వండి, ప్రతి ఒక్కరి గార మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దాదాపుగా నేను కానివ్వండి, సోదరులు రామిరెడ్డి గారు కానివ్వండి 3-4 సార్లు ఈ డివిజన్లో ప్రతి ఇంటికి గారు తిరగటం గారు జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే గార గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్షేమ పథకాలు రాక, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయక మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, మరీ ముఖ్యంగా మా ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పని ప్రతి ఒక్కరికి చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మేము తిరిగినప్పుడు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ఏ సమస్యలు అయితే ప్రజానీకం ఆ రోజు మాకు చెప్పారో, కేవలం సంవత్సరంన్నర కాలంలో 98% పైగా ఏదైతే సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వం ఏది ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఇంటికి గారు సంక్షేమ కార్యక్రమం, ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, కాపు నేస్తం అవనివ్వండి, ఈబీసీ నేస్తం అవనివ్వండి, ఇళ్ల స్థలాలే అవనివ్వండి, వాహన మిత్ర అవనివ్వండి, విద్యా కానుక, విద్యా దీవెన, ఆసరా, ఇలా అనేక పథకాలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి ఇంటికి గారు చేరవేసే విధంగా ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా భావించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆధ్వర్యంలో ముందుకెళ్తాం జరుగుతాం. మేము వెళ్తుంటే ప్రతి అక్క చెల్లెమ్మలందరూ కూడా మీకే మేము మా మద్దతు, జగనన్నను మళ్ళీ 2024లో ముఖ్యమంత్రిగా, తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి తూర్పులో జెండా ఎగరేస్తున్న అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదే 17 డివిజన్లో సంక్షేమ పథకాలు 8,000 మందికి వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే తారక రామారావు రాణిగారి తోటలో కూడా ఎన్నో రోజుల నుంచి రిటర్నింగ్ వాల్ పెండింగ్ ఉంటాయి. రిటర్నింగ్ వాల్ కూడా అవినాష్ గారి ఇవాళ ఇక్కడ కట్టడం కూడా జరిగింది. ఆ రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత చాలామంది కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలామందికి ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాణిగారి తోటలో అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత దాదాపుగా జిమ్ బిల్డింగ్ కానీ, గ్రంథాలయం కానీ, సిద్ధం కృష్ణారెడ్డి భవన్ కుంటుబడి ఉంటే ఆ బిల్డింగ్ కూడా అంతా కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా యూజీడీ లైన్లు వేయడం జరిగింది, సీసీ రోడ్డు వేయడం జరిగింది. గద్దె రామూరు అనే వ్యక్తి 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేని పరిస్థితి, చౌట దద్దమ్మగా ఉంటే అవినాష్ గారు ఇన్ఛార్జిగా వచ్చి దాదాపుగా 10 కోట్లు తెచ్చి అభివృద్ధి చేయడం కూడా జరిగింది. రేపు మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే ఈ రాణిగారితోటే కాకుండా తూర్పు నియోజకవర్గం మొత్తాన్ని కూడా మోడ్లర్ నియోజకవర్గంగా చేస్తారని కూడా తెలియపరుస్తున్నాం. ఆకర్షితుడినయ్యి నేను సిపిఐ పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అవినాష్ గారి విజయం కోసం సాయశక్తులా కృషి చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్, వైసీపీ నేతలు అలంపూర్ విజయ్, మస్తాన్లు పేర్కొన్నారు. గుండాయిజంతో టీడీపీ నేత బోండా ఉమా అధికారంలోకి రావాలని భావిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్తారని వెల్లడించారు. 62వ డివిజన్ వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ పాయకాపురం, లక్ష్మీనగర్ సాయిబాబా మందిరం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి 100 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, బాలి గోవిందులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సు యాత్రలో జగన్ కు గాయం కావటం తమను ఎంతో బాధించిందని అన్నారు. జగన్ కు జనాల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. దాడి చేసి యాత్రను ఎలాగైనా ఆపాలని భావించారని, ప్రతిపక్షాలు చేసే దాడులకు భయపడే నాయకులు వైసీపీ పార్టీలో లేరని అన్నారు. చంద్రబాబు, బోండా ఉమాలకు ఈ దాడిలో పాత్ర ఉందన్న అనుమానం తమకు ఉందని పేర్కొన్నారు. గుండాయిజంతో అధికారంలోకి రావాలంటే కష్టమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే ప్రతిపక్షాలకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని వెల్లడించారు. ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము సైతం సిద్ధం సభలో మరి బస్సు యాత్ర ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మరి
ఏప్రిల్ 13 శనివారం సాయంకాలం మరి సెంట్రల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి సెంట్రల్ నియోజకవర్గం మరి బాగా జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు. అది కన్నుకుట్టి కూటమి వారు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళంతా కలిసి ఇంతమంది జనాలని ఏంట్రా బాబు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే బాగా మొండోడు, ఈయన దాడి చేసైనా సరే ఆపితే భయభ్రాంతులకు గురవుతారు అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా గాయపడడం జరిగింది. మరి వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మరి బాబాగుడిలో మరి పూజలు నిర్వహించడం జరిగింది. మరి వారు త్వరగా కోలుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రత్యర్థులు ఎన్ని దాడులు చేసినా ఏమి చేసినా మేము ఎంతో ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని మరి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పేరు మస్తాన్, 62వ డివిజన్ ఇన్ఛార్జిని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల బస్సు యాత్ర చేస్తుంది, అందరికీ తెలిసిందే. ప్రజలకు వద్దకు వచ్చి మమేకమయ్యి వాళ్ళతో పాటు కలిసి ఒకసారి ఎలక్షన్ ముందు వాళ్ళకి జరిగిన మంచిని మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి అందరితో మమేకమై కార్యకర్తలతో అభిమానులతో అని తలుచుకున్నప్పుడు మన విజయవాడ దాటి సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చిన తర్వాత ఇక్కడ చంద్రబాబుకి అండ్ కో బ్యాచ్కి వీళ్ళందరికీ కన్ను కొట్టింది ఆ జనసందోహం చూసి. ఆ జనసందోహంలో ఏంటి మనం కొట్టుకుపోతామనే అనుమానంతో ఈ యాత్రని ఎలాగైనా ఆపాలి అని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వస్తున్నప్పుడు ఆ జనాదరణ చూసినప్పుడు బోండామా కానీ ఇక్కడ చంద్రబాబు కానీ దాన్ని ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని అక్కడ నుంచి ఏదో కుట్రలు చేసి దాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేశారు. ఆ ఆపే విధంగా ప్రయత్నాల్లోనే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినప్పుడు అదే ఇదిగా అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, ఆయనకు కూడా కంటికి గాయమైంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదన్నా రాజకీయాలు చేస్తే ప్రజాస్వామ్యంలో చక్కగా వెళ్ళే రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి దాడులు రాజకీయాలు చేయకూడదు. వాస్తవంగా చెప్తున్న జనాల మనుషుల్లో ఉండాలి కానీ మనసులో ఉండాలి కానీ ఇలాంటి గోండాయిజాలు రౌడీయిజాలు మానుకోవాలి. ఇటీవల మీరు ఈ చేసే ప్రజలకు దూరం అయ్యారు. రాబోయే కాలంలో కూడా మీకు రేపు జరగబోయే మే 13వ తారీఖున కూడా చెప్పుతో కొట్టినట్టు మిమ్మల్ని మూల కూర్చోబెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి హాని ఏదన్నా జరిగితే మన ఆంధ్ర రాష్ట్రం అంతా అగ్గిగా మారి మిమ్మల్ని భస్మం చేస్తుంది. రేపు రాబోయే కాలంలో మీకు తప్పనిసరిగా చెప్పుతో కొట్టినట్టు మూల కూర్చోబెడతారని నేను ఇది చేస్తూ మా వెల్లంపల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోలుకోవాలని ఈ సాయిబాబా గుడిలో పొద్దునుంచి పూజలు 101 కొబ్బరికాయలు కొట్టడం అందరు కార్యకర్తలు అభిమానులు వచ్చి మేము ఆ దెబ్బ తగిలినప్పటి నుంచి కూడా చాలా బాధపడుతున్నాం. ఏంట్రా మన ప్రజల్లోకి మన ప్రజలతో మమేకమై వచ్చిన నాయకుడిని వీళ్ళు గాయపరుస్తున్నారు, మమ్మల్ని ప్రజాస్వామ్యంలో సరిగ్గా తిరగనివ్వరా వీళ్ళు. ఇటీవల కూడా కబ్జాలు గోండాయిజాలు రౌడీయిజాలు. అమ్మ మీరు ఒకటి తెలుసుకోండి, సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు మంచోళ్ళో చూసి మీరు ఓటేయండి. సోంబీడు మనకు అందుబాటులో ఉన్న వెల్లంపల్లి గారు మీకు తెలిసి ఇటీవల మినిస్టర్ చేశారు, ఇటీవల ఎమ్మెల్యేగా చేశారు. ఆయన చాలా మంచివారు. ఆయనకి కంటికి చాలా పెద్ద గాయమైంది. అంటే దేవుడి దయ వల్ల మీ ఆశీస్సుల వల్ల మీ అందరి ఆదరణ వల్ల కొద్దిగా కంటికి కొద్దిగా ఇబ్బంది అనేది తగ్గింది కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరందరూ కూడా మీరు ప్రేయర్ చేయండి, మీ ఇళ్లలో పూజలు చేయండి, వాళ్ళు కోలుకోవాలని ఇదే మీ అందరినీ కోరుకుంటున్నా. జై జగన్, జై వెల్లంపల్లి. అందరికీ నమస్కారం. ఈ రోజున మన అల్లంపూడి విజయలక్ష్మి గారి డివిజన్లో సాయిబాబా గుడి దగ్గర 101 కొబ్బరికాయ కొట్టి వెల్లంపల్లి గారి ఆరోగ్యం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి పొద్దున్న నుండి కూడా ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం, ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళడం చాలా, ఎందుకంటే ప్రజలు తెలుస్తుంది ఈ రోజున ఇలాంటి జరిగిన సంఘటన ఎంత ఘోరంగా ఉందనేది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే బాధపడుతున్నారు. ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితుల్లో, ఎందుకంటే వెల్లంపల్లి గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ వచ్చినప్పుడు వెల్లంపల్లి దేవుందులో ఎల్లులపై అన్నారు. ఈ రోజున వెల్లంపల్లి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది ప్రతిపక్ష నాయకులందరికీ కూడా తెలుసు. కేవలం ఏంటంటే అతను చేసిన వంటలను చేసిన అభివృద్ధి అలాంటిది. ఒక మినిస్టర్గా ఉండి కొన్ని వందలాది మందికి జీవనాధారం సాగిస్తూ అతనికున్న కార్యకర్తల అభిమానులు అందరికీ కూడా నేనున్నానంటే ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఉన్నానంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఈ రోజున ఆయనకి సంపాలని చెప్పి ప్లాన్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు దీని మీద పూర్తిగా ఖండిస్తున్నారు. దీని మీద ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ నుండి ఆయనకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు గెలుపు ఓటం అనేది జనం నిర్ణయిస్తారు. కనీసం ఆయన ఒక ఊరేగింపుకి వెళ్తుంటే దాదాపుగా 300-400 మంది వస్తున్నారని చెప్పి ఓరవలేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తీసుకొచ్చి
పెడితే ఆ వచ్చిన జనాభాను చూసుకోలేక ఎక్కడికక్కడ అడ్డుకట్టేద్దామని చెప్పి చూసి ఆ రోజున ఆ విధంగా చేశారు. కానీ ఎక్కడ కూడా జగన్ గారు దడవకుండా ఇలాంటి నాకేం చేస్తాయని చెప్పి మళ్ళీ మీరు అనుకున్న దానికంటే రెట్టుగా తిరుగుతున్నాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ, వైసీపీ కుటుంబ సభ్యులు కానీ, వైసీపీ ఓటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎల్లంపల్లి గారికి మినిమం 25,000 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ బీసీవై మహిళా నాయకురాలు డాక్టర్ కాకు ఉమావలి యాదవ్ సీఎం జగన్ మంత్రి జోగి రమేష్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆమెకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థులు గెలుపుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నూతన సర్వీస్ను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా కొత్త సర్వీస్ ఏర్పాటుతో 150 మంది సీటింగ్ కెపాసిటీతో సర్వీస్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8:10 గన్నవరం నుంచి 8:55 సర్వీస్ కొనసాగుతుందన్నారు. మొదటి సర్వీస్లో 78 మంది హైదరాబాద్కు ప్రయాణించారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ను ఆదాని ప్రదేశ్గా మార్చారని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు విమర్శించారు. గంగవరం పోర్టును ఆదానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గంగవరం పోర్ట్ ప్రజల ఆస్తి అని, దానిని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టును ఆదానికి అప్పచెప్పారని, తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆదానికి సీఎం జగన్ ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగవరం పోర్ట్ కార్పొరేట్ చేతుల్లో పెట్టారని, గతంలో జెట్టి నిర్మిస్తామని, ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి దానిని విస్మరించారని అన్నారు. గంగవరం పోర్ట్ నిర్మాణ బాధ్యతను గవర్నమెంట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాలి, మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని, గంగవరం పోర్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాలి, మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గంగవరం పోర్ట్ ప్రజల ఆస్తి స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గంగవరం పోర్టులో జరుగుతున్న ఉద్యోగులు చేస్తున్న ధర్నా మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, అలాగే దాని తాలూకా వార్తను కూడా బయటికి రాని పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని మనం ఆంధ్రప్రదేశ్ అనుకోవాలా లేదా అదానీ ప్రదేశ్ అనుకోవాలా అనేది మనందరికి కూడా డౌట్ వస్తుంది అనుకోవాలి. జనరల్గా ఎకనామిక్స్లో లేబర్ హ్యాజ్ వీక్ బార్గెనింగ్ పవర్ అంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఒక రైతు వీక్ బార్గెనింగ్ పవర్ ఉన్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ కారిడార్కి కానీ లేదా ఇండస్ట్రీకి అవసరమైన వీటికి రైతులు భూములు ఇవ్వడం, అలాగే అక్కడున్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు ఇవ్వడం, వాళ్ళ సక్రమైన కోరికలు నెరవేర్చకపోగా వాళ్ళని ఇంకా హింస పెడుతున్నారు అన్నది ఎగ్జాంపులే గంగవరం పోర్ట్ అంటే మనకు అర్థమవుతూ ఉంది. 2002లో గంగవరం పోర్ట్కి అక్కడ ల్యాండ్ తీసుకున్నప్పుడు అక్కడున్న ఫిషర్మెన్ తాలూకా వాళ్ళ జీవన భృతి పోయినప్పుడు ఆ రోజున్న ప్రభుత్వం పోర్టుతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం ఉండాలన్నది ఒకటి. రెండోది ఆ పోర్టు దగ్గర పనిచేసే ఊళ్ళన్నిటికి కూడా ఉపాధి కల్పించడానికి జెట్టీలు నిర్మించాలి. అలా చాలా డిమాండ్స్ అన్ని పెట్టి
ఆ రోజు వాళ్ళని ఒప్పించి తీసుకోవడం జరిగింది. దాన్ని మొత్తాన్ని తొంగలో దొక్కడం కూడా కాకుండా ఇప్పుడు ఇంకా కొత్తగా జగన్ రెడ్డి వచ్చిన తర్వాత గంగవరం పోర్టులో ఉన్న గవర్నమెంట్ వాటాని కూడా అదానికి వీళ్ళ తాత జాగీర్ మాదిరి రాసిచ్చి పాడేసే పరిస్థితి ఉందంటే, ఆ రాసిచ్చేటప్పుడు కూడా అయా ఈ పోర్టు సంబంధించిన ఉద్యోగుల తాలూకా ఈ పోర్టు నిర్వాసుల తాలూకా సమస్యల్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కూడా లేకుండా ఆ గంగవరం పోర్టు వాటాను అమ్మేయటం, అమ్మేసిన ధర్మిల తర్వాత అదాని మొత్తం పోర్టుని క్యాప్చర్ చేయటం. మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు. గంగవరం పోర్టులో ఉద్యోగ కార్మికులు తమ యొక్క జీవిత భద్రత కోసం గత రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆదాని యొక్క ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క కార్మిక హక్కులని ఉద్యోగ హక్కులని కాలు రాస్తూ దుర్మార్గమైన పద్ధతుల్లో ఆదాని అంబానీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఉద్యోగాలు కార్మిక భద్రత కోసం అడుగుతూ ఉంటే, వాళ్ళ జీతవత్యాల గురించి అడుగుతూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అహంకారంగా ఉండటం అనేది సరైనది కాదు. ఇన్ని రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వం చర్చలకు పిలిచి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయమైన కోరికలను పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలి. అలా కాకుండా వాళ్ళని ఆ రకంగా వదిలేయటం అనేది సరైనది కాదు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఆదాని జోక్యం చేసుకొని వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి కులయోగ స్త్రైక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ కి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడులకు దిగటం హేయమైన చర్య అన్న ఎమ్మెల్సీ రుహుల్లా. రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతారని హెచ్చరిక. తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరిన నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. నియోజకవర్గ వ్యాప్తంగా 650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని స్పష్టం. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్న ఎంపీ కేశినేని నాని. కొండ ప్రాంత ప్రజలు వైసీపీ నేతల్ని ఆశీర్వదిస్తున్నారని వెల్లడి. 58వ డివిజన్లో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజతో కలిసి ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి శ్రీనివాస్ సతీమణి శ్రీవాణి. టీడీపీ నేతల్ని ప్రజలు చీకొడుతున్నారని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.